ఈరోజు టాపిక్ ఏంటంటే నిజంగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ నిరుద్యోగులను కానీ, తెలంగాణ ప్రజలను కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను కానీ సెంటిమెంట్ పరంగా ఏ రకంగా ప్రజలను వాడుకుంటుర్రు, ఏ రకంగా రెచ్చగొట్టి నిజంగా ఒక ప్రజలను ఒక అమాయకులను చేసి బలి పశువులను ఎట్లా చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందైతే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన అంశం. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే గతం విషయంలోకి వస్తే ఇక మనం మొదటి నుంచి చేద్దాం. ఇప్పుడు బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షాన కొట్లాడే తీన్మార్ మల్లన్నను ఒక పార్టీకి పరిమితం చేయాలని అనేక కుట్రలు పండింది. బహుజనవాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్నను ఒక పార్టీకి పరిమితం చేసేలా కుట్రలు పండింది, అనేక కేసులు పెట్టింది. అలాగే జైలు పాలు చేసింది, 72 కేసులు పెట్టింది, 100 రోజులు జైలు జీవితం గడిపేలా చేసింది. ఒక పార్టీకి పరిమితం చేసేలా నిజంగా బహుజనవాదం ఎత్తుకున్న నాయకుడుగా గొప్ప పేరు పొందిండు. నిజంగా పేరు ప్రజల్లో అన్ని వర్గాల నుంచి తీన్మార్ మల్లన్నకు మద్దతు లభిస్తుందని కేసీఆర్ పన్నిన కుట్రలు తీన్మార్ మల్లన్నను ఒక పార్టీకి పరిమితం చేసేలా చేశాయి. ఇక బహుజనవాదం అంతటితోనే బహుజనవాదం అంటే కలిసేటట్లేదు, ఏదైనా ఒక పార్టీ సపోర్ట్ లేనిది అక్రమ కేసులు ఇట్లనే పెట్టట్టున్నారని బీజేపీలోకి ఏండు. ఇక తర్వాత కూడా అంటే కేసీఆర్ని అనగదొక్కడానికి బీజేపీలోకి ఏండు. కేసీఆర్ని అనగదొక్కడానికి ఇక పార్టీ సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఎంత ప్రజల సపోర్ట్ ఉన్నా కానీ పార్టీలు ఇప్పుడు అధికార పార్టీ పన్నే కుట్రలకు ప్రజలు నిరంతరం సపోర్ట్ చేయగలుగుతారు, కానీ బయటకు తీసుకురావాలంటే ఏదో ఒక పార్టీ కంపల్సరీ ఉండాలి అని బీజేపీ పార్టీలకే ఏండు. అది అంతటితోనే విడిచిపెడతాం. ఇక ఇప్పుడు మళ్ళీ బహుజనవాదం నిజంగా ఇప్పుడు ఎప్పుడైతే తీన్మార్ మల్లన్న బీజేపీలోకి ఏండో అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎంటర్ అయ్యిండు. మళ్ళీ బహుజనవాదం తెరపైకి మళ్ళీ బహుజనవాదం వచ్చింది. మా బీసీ బిడ్డలు, మా మైనార్టీ బిడ్డలు నిజంగా మోసపోతున్నారు, ఇన్ని రోజులుగా బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలకు పెద్దపీట వేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చింది. బీసీలకు 70 సీట్లు ఇస్తా, అసెంబ్లీలో బీసీలను పెద్దపీట వేస్తా, కానీ ఏ రోజు కూడా బీసీలను సీఎం చేస్తా అని లేదు. సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు, ఇక అంతటితోనే అయిపోయింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే ఏదైతే ఉంటుందో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దించిండని కొన్ని అక్కడక్కడ వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. కానీ ఆ బహుజనవాదంతో గట్టిగా ముందుకెళ్తున్నాడు కాబట్టి గట్టిగా ఎవరు నమ్మలేకపోయారు. ఇలా ఉంటుందా, ఉండకపోవచ్చు. నిజంగా ఇంత మంచి నాయకుడు బహుజనవాదం కోసం గట్టిగా కొట్లాడుతున్న నాయకులను ఎంతో నిందలు వస్తాయని ఎవరు నమ్మలేదు. ఎక్కువ శాతం చాలామంది నమ్మలేదు. ఇక బీఎస్పీ వచ్చినాక, ఆర్ఎస్పీ వచ్చినాక బీఎస్పీ కొంచెం పుంజుకున్నది. వివిధ నియోజకవర్గాలలో ధర్నాలు, రాస్తారోకోలు, అంటే ప్రజల సమస్యలపై కొట్లాడడం, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం, అదంతా జరుగుతూనే ఉన్నది. అయితే ఇంతలోపే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను ఎక్కడెక్కడైతే నిలబెట్టారో అక్కడక్కడ ప్రభుత్వ ఓటు చీల్చేందుకు ఆర్ఎస్పీ వచ్చిందని ఎవరు కూడా తెలియదు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అక్కడ ఏకదాటి అసలు వాస్తవానికి కాంగ్రెస్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఒక్క మాటతో తీసేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎక్కడ ఏదైతే దొరల కాళ్ళ కింద బందీ అయిపోయిన తెలంగాణ బందీ అయిపోయింది, దొర కాళ్ళ కింద నియంత పోకడ జరుగుతుంది, ఇక్కడ నియంత పరిపాలన జరుగుతుందని గవర్నమెంట్ ఉద్యోగానికి మరి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్న మా బహుజన బతుకు మారాలి, మా బహుజన బిడ్డల బ్రతుకులు మారాలి, నేను ఎందరినో జీవితాలను వెలుగు నింపుతానని వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఏకదాటిగా పోయి అంత బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యింది. ప్రజలు మోసపోయారు కదా. అప్పుడు ఒక్కసారి బహుజనవాదం ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ. తనతో పాటు కొందరిని అనుచరులను కూడా తీసుకుపోయిండు. వివిధ నియోజకవర్గాల నుంచి కొందరిని పోయారు బీఆర్ఎస్ పార్టీ. అది ఎంత ఘోరం అంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీ బహుజనులకు వ్యతిరేకం, బీసీలకు వ్యతిరేకం, ఎస్సీ మైనార్టీలకు వ్యతిరేకం, దళిత బంధు పేరుతో దగా చేస్తున్నారు, బీసీలకు మోసం చేస్తున్నారు, కాళేశ్వరం స్కామ్ చేసిర్రు. నిజంగా అసలు స్వయంగా నేనే నియంత పోకడం చూడలేకనే నా పదవికి రాజీనామా చేసి డీజీపీ స్థాయి పదవిని రాజీనామా చేసి రాజకీయాల్లోకి దిగుతున్నా అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలకు చేరేసరికి తెలంగాణ ప్రజానికం నిజంగా బహుజనవాదం ఎత్తుకున్న ప్రజానికం మూగబోయినట్టు అయింది. ఒకసారి గొంతు మూగబోయినట్టు అయిపోయింది. సరే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై, అక్రమాలపై కొట్లాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోయి నిజంగా ఇది నియంత పోకడ, ఈ పోకడను దించేదందుకే మల్లన్న గట్టి కొట్లాడుతున్నా అని చెప్పిండు. ఇంటికాడ వీళ్ళ తల్లిదండ్రులను కూడా, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిసి వచ్చిండు. అది అలా ఉంచితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇక బీఆర్ఎస్ పార్టీలకు ఏండు. ఇప్పుడేం మాట్లాడుతున్నంటే తీన్మార్ మల్లన్న
నిజంగా పెద్ద బ్లాక్ మెయిలరు, తీన్మార్ మల్లన్న అది, తీన్మార్ మల్లన్న ఇది అని మాట్లాడుతుంది. సరే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడినప్పుడు మరి నువ్వెందుకు కలిసి వచ్చినావు? బ్లాక్ మెయిలర్ అయితే ఏ రకంగా కలిసి వచ్చినట్టు? సరే, ఇప్పుడు అదంతా పోనీ, మన బహుజన బిడ్డలు అయితే మోసపోయారా లేదా? ఏదో ఒక ముసుగుల బహుజనులను మోసం చేసేందుకు నిజంగా ఒకళ్ళు అస్సురు పోతురు. మరి ఇదేందన్న అర్థంగా తెర వెనుక రాజకీయం వేరే నడుస్తున్నది. అప్పుడు మోసపోయిన బహుజనులు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ కథలు ఎట్లుంటాయంటే, బీఆర్ఎస్ పార్టీ పన్నాగాలు ఎట్లుంటాయంటే, తెర వెనుక నుంచి వీళ్ళ ఓటు బ్యాంకును ఇప్పుడు ఎవరైతే వీళ్ళకు వ్యతిరేకంగా ఉంటారో వీళ్ళ ఓటు బ్యాంకును వాళ్ళకి మళ్ళించేందుకు ఒక క్యాండిడేట్ను పెడతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినట్టు ఇంకో క్యాండిడేట్ వస్తాడు. వీళ్ళ ఓటును వీళ్ళకే గెలుస్తుంది. అంటే వీళ్ళ ఓటును ఇప్పుడు అధికార పార్టీకి పోతే అధికార పార్టీ గెలుస్తుంది కాబట్టి వీళ్ళ ఓటు ఇంకో క్యాండిడేట్కు మళ్ళించేలా వీళ్ళు ఒక పన్నాగం వేస్తారు. ఫస్టే పన్నాగం వేసి వీళ్ళ ఓటును వీళ్ళే మళ్ళించుకుంటారు. అంటే ఇప్పుడు 50 ఓట్లలో దాదాపు ఒక 20 ఓట్లు మైనస్ అవుతున్నాయంటే ఈ 20 ఓట్లు కూడా ఒక వ్యక్తికి వచ్చేటట్టు చూసుకుంటారు. ఇలా 10 ఓట్లు ఇంకో వ్యక్తికి వచ్చేటట్టు చూసుకుంటారు. లేకపోతే ఇంకొక 10 ఓట్లు అధికార పార్టీకి అయినా కానీ వీళ్ళు మేము గెలుస్తాం, ఇట్లా గెలవచ్చు అనే యాంగిల్లో పోతారు. ఈ ప్లాన్ పకడ్బందీగా వేసుకుంటారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఎలక్షన్స్ వచ్చినాయి, హోరాహోరీగా ఫైట్ జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నారంటే, ఇక ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అశోక్ సారు బీఆర్ఎస్ పార్టీ కండువాలకు సంబంధించి ప్రచారం చేసుకుంటా, అంటే జైనింగ్ చేయించుకుంటా ఒక ఫోటో కనబడతా ఉన్నది సోషల్ మీడియాలో. అప్పుడు మోసపోయిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎందుకు మోసపోవాలి? అప్పుడు బహుజనవాద ముసుగులో బహుజనులకు అన్యాయం జరుగుతుందని బహుజనవాదం ఎత్తుకున్నా నేను. అప్పుడు బహుజనవాదం ఎత్తుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను మోసం పసిగట్టలేకనే బహుజనులకు అన్యాయం జరుగుతుంది, బీసీ ఎస్టీలకు నిజంగా మైనార్టీలకు నేను న్యాయం చేస్తాను వచ్చిన సారు ఏకంగా బీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయ్యిండు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎన్నికల కోసం తీన్మార్ మల్లన్నను నిజంగా బీఆర్ఎస్ పార్టీని గద్దెదించిన తీన్మార్ మల్లన్నను కొట్టేందుకు ఇటు మళ్ళీ అశోక్ సార్ రూపంలో మళ్ళీ వస్తుంది. పట్టభద్రులారా, మీ ఓటు ఎవరికి? మరి మళ్ళీ మోసపోయి గోసపడతావా, లేకపోతే తీన్మార్ మల్లన్నకి వేసి మన హక్కులు తిరిగి వచ్చేలా చేసుకుందామా? మనకు కావాల్సింది తిరిగి తెచ్చుకుందామా? గతంలో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎందుకు ఈ పదవిని విడిచిపెట్టిపోయాడు? ఒకసారి అడగండి మీరే. ఇప్పుడు రాకేష్ రెడ్డికి ఏమని అంటున్నారు కదా, గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచి ఈ పదవి మధ్యలో ఎందుకు విడిచిపెట్టేళ్ళిండు? మరి ఆయన ఉన్నప్పుడే కదా బీఆర్ఎస్ పార్టీలో జియో 46 తీసుకొచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకొచ్చారు కదా. అప్పుడు కొట్లాడని వ్యక్తి ఇప్పుడు ఇట్లా కొట్లాడగలుగుతాడు? ఇప్పుడు అధికారంలో ఉండి ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి సపరేట్గా అలా మందలా కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? 2-3 సంవత్సరాలకే పదవి విడిచిపెట్టి మళ్ళీ ఒకరికి ఓటు వేయాలంటే ఏ విధంగా ఓటు అడుగుతారు? ఆ ఓటు వచ్చడానికి అడగండి. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ యాంగిల్స్ అనేటివి వేరే ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ చేసే అరాచకాలు వేరే ఉంటాయి, బీఆర్ఎస్ చేసే ప్లానింగ్స్ వేరే ఉంటాయి, కేసీఆర్ ప్లానింగ్స్ వేరే ఉంటాయి. వాళ్ళ వ్యతిరేక ఓటును వాళ్ళకే ఒక క్యాండిడేట్కు పోయేలా ఒక రూట్ సపరేట్ చేసుకుంటారు, ఒక క్యాండిడేట్ని ఎంచుకుంటారు. దయచేసి ఇప్పుడు అశోక్ సార్ వేసి నిజంగా అశోక్ సార్ మరి బీఆర్ఎస్ కండాలు కప్పుతున్నాడు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దయచేసి అశోక్ సార్ను నమ్మిన వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. గత 10 సంవత్సరాలుగా మీ హక్కుల గురించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి కొట్లాడిన వ్యక్తిని ఎంచుకుంటారా, లేకపోతే మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు బలైపోతారా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు కేటీఆర్ చేసే అరాచకాలు ఎట్టుంటాయి అనేది మీకు మళ్ళొక వీడియో రూపకంలో నేను అందించే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.